విజయనగరం పట్టణంలోని మహాకవి గురజాడ అప్పారావు స్వగృహాన్ని జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ శనివారం సందర్శించారు. గురజాడ చిత్రపటాలను, ఆయన వాడిన వస్తువులను, రచనలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాడ గృహాన్ని సందర్శించడం తన అదృష్టమని పేర్కొన్నారు. తన చిన్ననాటి నుంచి గురజాడ రచనలను అధ్యయనం చేశానని చెప్పారు. మహాకవి నివసించిన గృహాన్ని సందర్శించి కొత్త అనుభూతిని పొందానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గురజాడ వారసులు వెంకటేశ్వర ప్రసాద్, ఇందిరా, గురజాడ సాంస్కృతిక సమైక్య ప్రతినిధులు డాక్టర్ వెంకటేశ్వరరావు, కాపుగంటి ప్రకాష్, డాక్టర్ ఏ గోపాలరావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. చాలా 110 సంవత్సరాలు రాసింది ఏంటంటే ప్రపంచంలో ఏ దేశానికైనా పనికొచ్చేది. ప్రతి లైన్ కూడా ఏ దేశంకైనా పనికొస్తుంది. అంటే ఒక తెలుగు లేకపోతే అంటే 25 నిమిషాలు అసెంబ్లీ చేసి పాటిస్తే ఫోర్త్ జనరేషన్ మేడం మేడం ప్లేలెట్ కూడా చూసాను. మా ఊళ్ళో కూడా వేశారు. అది 7 గంటల ప్లేలెట్ అండి. చాలా పెద్ద ప్లేలెట్, 7 hours. ఎవరు వేసిన అమ్మాయి కానీ ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది. అమ్మాయికి డిగ్రీ చదువుతున్నప్పుడు 150 years అప్పుడు వేసి వచ్చింది. హౌస్ బాల్య వివాహం అంటే మారవేషంలో ఉన్న శిష్యుడికి పెళ్లి చేస్తారు కదా. తల్లి తండ్రి న్యాయం పడినాడు. ఓకే సార్. స్టాంపు బుక్స్ అన్నీ కూడా కవితలు ఇక్కడ రాసుకునేవారా? ఒక్క వచనలన్నీ కూడా దేశభక్తి గేయం, కన్యాశుల్కం, ఆయన వచనలన్నీ కూడా ఇదే ఇవి పట్టుకునేవారు కదా. సమాచారం అంతటిని అందరూ చూసాను. మీ తర్వాత ప్రొటెక్షన్ కోసం డస్ట్ లేకుండా మఖా నక్షత్రం అమ్మాయిని పెట్టి చేసుకున్నారు. చిన్నపిల్ల అదే కదా, అతను కూడా ఫైట్ చేసింది. జమీందారు గారు 8 అమ్మాయిని పెట్టుకోవడం 8 ఏళ్ళ వాళ్ళకి పెద్దవాళ్ళు చూసాను సార్. మనం కూడా చూసుకోవాలి. మీరు వచ్చారు కదా.
అంతా ఆర్కియాలజికల్ 2015లో ఆర్కియాలజీ వర్క్ అంటారు. ఓకే సంప్రదాయంగా ఉంచుతారన్నమాట. నీళ్ళు ఇక్కడ పోసుకుని ఇందులో పోసుకుని స్నానం చేస్తారు. చాలా రోజులు తెలుగు రాసి గురజాడ అప్పారావు గారిని వాళ్ళ కవితలు చిన్నప్పటి నుంచి వింటూ పెరిగినటువంటి వ్యక్తిని నేను. ఆయన కవితలు ముఖ్యంగా ఆయన రాసినటువంటి దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అనే ధ్యేయము ఎంతో స్ఫూర్తినిచ్చింది. చిన్నతనంలోనే మాలో దేశభక్తిని కూడా కలిగించింది. అటువంటి మహా కవి, దేశభక్తుడు, గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి అప్పారావు గారి ఇంటిని ఈరోజు సందర్శించడం, అది కూడా నా భార్యతో రావడం, సందర్శించడం గొప్ప అనుభూతిని కలిగించింది. అందరికీ తెలుసు ఆయన రాసినటువంటి కన్యాశుల్కం నాటకం ఎంత ప్రాచుర్యం పొందిందో. అది సమాజంలో ఉన్న దురాచారాలను ఆయన దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి నవల అది. దాన్ని ఎన్నో దాన్ని నవలు చదవడం కాకుండాను అది ప్లేరెట్గాను దాన్ని ప్రదర్శించి ఈ దురాచార రూపాపడానికి ఎంతో దోహదపడింది. అంతటి గొప్ప మహాకవి, దేశభక్తుడు, సంఘ సంస్కృతి ఇంటికి రోజు రావడం మహా ఆనందాన్ని కలిగించింది, గొప్ప అనుభూతిని కూడా కలిగించింది. మరలా ఇంకా మనలో దేశభక్తిని ఇంకొంచెం పెంపొందించింది. అది అందులో నిశ్చయం, ఆ విషయం నిశ్చయంగా నేను ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తాను. నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చినటువంటి ఈ సమాఖ్య ప్రముఖులందరూ కూడాను, ప్రకాష్ గారు, ఇదంతా డాక్టర్ గారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, అలాగే వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అట్లాగే గురజాడ అప్పారావు గారి తన కుటుంబ సభ్యులను కూడా కలవడం కూడా చాలా అనుభూతిని కలిగించింది. వారితో కొంతకాలం ఇప్పుడు మేము ఇక్కడ గడిపాం. చాలా ఆనందంగా ఉంది.